Hello, good afternoon, children. Welcome back to our English class today. ఒక్కసారి జస్ట్ ఇక్కడ కొంచెం పవర్ డిస్టర్బెన్స్ ఉంది. స్టూడెంట్స్ అంతా అడ్జస్ట్ అవుతున్నారు. ఆఫ్టర్ దాట్ ఇన్ ద మీన్ వైల్ ప్లీజ్ రెడీగా ఉండండి. డోంట్ మేక్ నాయిస్. వెన్ ద పవర్ కమ్స్ ద టీవీ విల్ బి ఆన్. ఓకే, ఇలా జస్ట్ మీరు వింటుండండి. క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. నా దగ్గరికి ఒక 3-4 స్టూడెంట్స్ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. ఓకే, రైటా? రైట్. ఓకే చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కూల్ టుడే. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ నేర్చుకోబోతున్నాము. దాట్ ఈస్ a different kind of school. What is the name of the lesson today? Very good. Usual ga in every school, what do they teach? A subject teach chestaru. All subjects. So English, Telugu, Maths, Science, Social, Hindi cheptaru. But ee roju manam chuse school lo యూజువల్ గా మనకి వి హ్యావ్ ఎ డిఫరెంట్ స్కూల్. ఆ డిఫరెంట్ స్కూల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. గెట్ రెడీ అమ్మా. నేను ఎవరినైనా పిలిస్తే ఇక్కడికి రండి ప్లీజ్. ఓకే, రైట్. ఇన్ ద మీన్ వైల్ మనం చూద్దాం. ఇన్ దిస్ క్లాస్ ఎస్పెషల్లీ వి విల్ లెర్న్ హౌ టు హెల్ప్. మన స్కూల్లో కానీ మన క్లాస్ లో కానీ చాలా మంది చిల్డ్రన్ విత్ డిజేబుల్డ్ అని కనిపించారు. తెలుసా మీకు? సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉంటారు, తెలుసా తెలీదా? వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నామా లేదా? హెల్ప్ చేయాలి. ఓకే, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళు చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకి ఎలా తెలుస్తాయి చెప్పండి? వి డోంట్ నో కదా. ఇప్పుడు ఎవరైనా సరే సరదాగా ఒకసారి బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని చూస్తే ఇక్కడ నుంచి అమ్మ వెళ్ళినా అక్కడికి వెళ్ళి బుక్ తీసుకురామంటే తీసుకురాగలరా? యూ కాంట్, బికాస్ వి విల్ బి డూయింగ్ లైక్ దిస్. సర్చ్ చేస్తాం కదా. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలని చెప్పేసి మనకి పిల్లల్ని చక్కగా మీ ఫ్రెండ్స్ ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్ తోని మనం ఈ లెసన్, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ ఉంది, ఒకసారి నేర్చుకుందాం. ఈలోగా ఎవరెవరు పిలిస్తే ఒకరిద్దరు, ఫస్ట్ ఒక 3 స్టూడెంట్స్ నా దగ్గర రండి ఇప్పుడు. ఐ సెడ్ 3 స్టూడెంట్స్. 1 2 3. ఓకే, నెక్స్ట్ 3 రెడీగా ఉండండి అమ్మా. ఒక క్లాస్ చూద్దాము. క్వశ్చన్స్ అడిగితే చెప్తారు వేరే ఆన్సర్స్. రెడీ? సో వాట్ విల్ డూ నౌ ఇస్, లెట్స్ డూ దిస్ క్విజ్. చక్కగా ఈ గేమ్ చూద్దాం. ఓకే, రెడీ చిల్డ్రన్? Get ready. Choose the correct yes or no question for she is reading a book. She is reading a book amma. Then yes or no question ela adugutam cheppandi. Does she read? She reads. Is she reading? She is reading. She is reading sentence. కానీ మనం ఏం అడగాలి? ఈ she is reading కి is ముందు పెట్టిస్తే అది కరెక్ట్ ఆన్సర్. So what is the right question? Is she reading a book? Ready? Next question. Ready? Next ready one మీరు. Identify the negative sentence. I play, I don't play. He can swim.
నెగిటివ్ సెంటెన్స్ ఏమవుద్ది? హీ నో స్విమ్, హీ కెనాట్ స్విమ్, హీ డోంట్ స్విమ్. వెరీ గుడ్. హీ కెనాట్ స్విమ్. సో యూ కెన్ సే హీ కెనాట్ స్విమ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ ముగ్గురు రండి. మళ్ళీ మళ్ళీ వద్దురా, నెక్స్ట్ పిలుస్తాను. విచ్ సెంటెన్స్ యూజెస్ అండ్ కరెక్ట్లీ? అండ్ అంటే కంజంక్షన్ కదా, రండి. అండ్ అంటే కంజంక్షన్. షీ సింగ్స్ డాన్సెస్ అండ్ ఉంది, షీ అండ్ సింగ్స్ డాన్సెస్ ఉంది, సింగ్స్ అండ్ షీ డాన్సెస్, షీ సింగ్స్ అండ్ డాన్సెస్ ఇది లేదు. కరెక్ట్. షీ సింగ్స్ అండ్ డాన్సెస్. రెండు వర్డ్స్ కానీ రెండు సెంటెన్స్ కలిపి ఏం వాడతాం? అండ్ వాడతాం. షీ సింగ్స్ అండ్ డాన్సెస్. నెక్స్ట్ బోనస్ రౌండ్ చూడండి. నెక్స్ట్ ఇది చూడమ్మా, 200 ఎక్కడ ఉందో చూడండి. గెట్ రెడీ. ఓకే. ఓ -200 అయిపోయి మనం కరెక్ట్ గా చూడలే. రెడీ, క్వశ్చన్ రెడీ ఉండండి. నెక్స్ట్ ముగ్గురు రెడీ ఉండండి. మళ్ళీ క్వశ్చన్ 4. సెలెక్ట్ ద కరెక్ట్ ప్రొనౌన్ ఫర్ డాష్ ఇన్ డాష్ రూమ్ నౌ. దేర్ దేర్ అనాలా, దేర్ అనాలా, దే ఆర్ దేర్ అనాలా, దేర్ అనాలా? ఏది చెప్పి తెలుసా మీకు? వాళ్ళ రూమ్ లో ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాలి? ఏ బియా సియా? ఎవ్రీబడి ట్రై. ఏ కాదు, సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వెళ్ళిపోమ్మా. వెరీ గుడ్. దే ఆర్ ఇన్ దేర్ రూమ్ అనాలి. రండి. దే ఆర్ ఇన్ దేర్ రూమ్. క్వశ్చన్ చూడండి ఇప్పుడు. ఫార్మ్ ఏ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? దే ఆర్ ప్లేయింగ్. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటుంది? ఆర్ కదా, దాని ముందు చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. డూ దే ప్లే, ఆర్ దే ప్లేయింగ్? ఏంటి కరెక్ట్? ఆర్ దే ప్లేయింగ్. వెరీ గుడ్. మీరు ఆడుతున్నారంటే ఏం అడగాలి? ఆర్ యూ ప్లేయింగ్? ఓకేనా? రెడీ. నెక్స్ట్ రెడీ. చూస్ ద నెగిటివ్ సెంటెన్స్. షీ లైక్స్ ఐస్ క్రీమ్. ఆమెకి ఐస్ క్రీమ్ నచ్చదంటే? వెరీ గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్? Mahanya. Very nice. She doesn't like ice cream. Good. Next. బోనస్ రౌండ్. ఇక్కడ చూడండి అమ్మా, 200 ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఏదే ఎక్కడ 200 ఉందో చూడాలి మీరే. గెట్ రెడీ. ఏది ఏది క్లిక్ చేసి 200 ఫస్ట్ దా? వెరీ గుడ్. కరెక్ట్. ప్లస్ 200 పాయింట్స్ తెచ్చావు నువ్వు. రైట్. ఇప్పుడు చూద్దాం. వి గాట్ 650 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత మీరు వద్దురా. విచ్ సెంటెన్స్ యూజెస్ బట్ కరెక్ట్లీ? ఇందులో బట్ అంటే నేను వచ్చాను కానీ రాలేదు కదా. షీఈస్ టైర్డ్ బట్ హ్యాపీయా, షీ టైర్డ్ బట్ ఈస్ హ్యాపీయా, షీఈస్ బట్ టైర్డ్ హ్యాపీయా, బట్ షీఈస్ టైర్డ్ హ్యాపీయా? ఏది కరెక్ట్? ఏ. హూ సెడ్? వెరీ గుడ్. రైట్ ఆన్సర్. షీఈస్ టైర్డ్ బట్ హ్యాపీ. నెక్స్ట్ బ్యాచ్ రండి. నువ్వు కూడా రా, వస్తానండి. రాండి. వెరీ గుడ్. అమ్మా మీరు రండి. సెలెక్ట్ ద కరెక్ట్ ప్రొనౌన్. ద క్యాట్ ఈస్ స్లీపింగ్. ద క్యాట్ బదులు ఏ ప్రొనౌన్ వాడాలి? షియా, ఇట్టా, హియా, దేయా? ఇట్. వెరీ గుడ్. యానిమల్స్ కానీ వస్తువులు కానీ ఏం వాడతాము? ఇట్. మగవాళ్ళకైతే హీ, అమ్మాయిలకైతే షీ. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ. ఫార్మ్ ఏ ఎస్ ఆర్ నో క్వశ్చన్. యూ హావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. దీన్ని ఎస్ ఆర్ నో చేయాలంటే ఏం చేయాలి? ఫినిష్డ్. యూ హ్యావ్ ఫినిష్డ్. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ బోనస్ రౌండ్ ఉంది. ఏదో చూడండి. వచ్చిందా? ఓకే. రైట్. రైట్. ఓకే. వెరీ గుడ్. మరి ఎక్కడమ్మా? ఏది ఎక్కడ 200 ఎక్కడ ఉంది? చూడలేదు మీరు? నేను చూడలేదమ్మా. ప్లస్ 200. వెరీ గుడ్. రైట్.
లాస్ట్ క్వశ్చన్ కరెక్ట్ చెప్తారు లేదు చూద్దాం. అక్కడికి వచ్చిందా మీకు? వస్తుంది. ఐడెంటిఫై ద నెగిటివ్ సెంటెన్స్. వి విల్ గో టు ద పార్క్ టుమారో. వి విల్ గో. చెప్పండి, వి విల్ గో నెగిటివ్ సెంటెన్స్. వి విల్ గో అంటే వెళ్తాము. మేము వెళ్ళమంటే ఏం చెప్పాలి? వి నో అనకూడదు, వి డోంట్ అనకూడదు. వి విల్ నాట్ గో, వి వోంట్ గో టు పార్క్ అనాలి. ఏమనాలి? వి వోంట్ గో టు పార్క్. వస్తుందమ్మా. వి వోంట్ గో టు పార్క్ అనాలి. ఓకే ఓకే రైట్, చూద్దాం మరి. ఇప్పుడు అందరం కూడా యూ కెన్ గో దేర్. అక్కడ నుంచి మనకి క్లాస్ కనిపిస్తుంది, చక్కగా నేర్చుకుందాం. ఓకే, వెళ్ళండి అక్కడికి. సో నౌ రైట్. సో నౌ లుక్ ఎట్ ద పిక్చర్ హియర్ చిల్డ్రన్. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? వెయిట్ ఎ మినిట్. సో ఎవ్రీబడి వన్స్ థింగ్, స్కూల్లో యూజువల్ గా మనకి ఇప్పుడు కనిపిస్తుందమ్మా. రైట్, ఇప్పుడు చూద్దాం. సారీ, ఒకసారి చూద్దాం మళ్ళీ. ఓకే. సో నౌ చిల్డ్రన్, వాట్ యు ఫైండ్ ఇన్ ద పిక్చర్? ఏం కనిపించింది మనకి? అమ్మాయికి ఏం చేశారు? ఐస్ కి బ్యాండేజ్. ఓకే, ఈస్ షీ ఎ బ్లైండ్ గర్ల్? అమ్మాయి బ్లైండ్ గర్లా? నో, షీ ఇస్ నాట్ ఎ బ్లైండ్ గర్ల్. చూద్దాం మరి ఈ లెసన్ లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ దాంట్లో ఈ లెసన్ తాలూకా థీమ్ ఏంటి చూద్దాం. సో ఇందులో ఆథర్ కంపల్సరీ ఏం చేస్తారంటే, ఒక చాలా క్యూరియస్ గా ఒక స్కూల్ విజిట్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో ఉండే క్యారెక్టర్స్ చూద్దాం. ఈవి లుకాస్ ఇస్ ద రైటర్. అలాగే మనకి మిస్ బీమ్ చూద్దాం. తర్వాత ఈ లెసన్ లో మనం ఏ వొకాబులరీ నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు రెడీగా ఉండండి. రెడీయా మళ్ళీ అందరు కూడా? ఇప్పుడు ఈ లెసన్ లో మనం ఏమేమి నేర్చుకోవాలో తర్వాత లెసన్ మళ్ళీ క్లియర్ గా నేర్చుకుందాం వన్ బై వన్. వాట్ డస్ ఛాన్స్ మీన్? ఛాన్స్ అంటే ఏంటి? ప్రామిసా, ఫ్యాటా, సపోర్టా, ఆపర్చునిటీయా? ఎస్, యు ఆర్ రైట్. ఛాన్స్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, ఐ గాట్ అ ఛాన్స్. మీ అందరికి ఈరోజు విద్యాశక్తి క్లాస్ చూసే ఛాన్స్ దొరికింది కదా. సో వి గాట్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్లంప్? ఫ్యాటా? గుడ్. హోమ్ కాదు, లక్ కాదు, స్టౌట్ కాదు, ఫ్యాట్ అంట, స్టౌట్. ఓకే, ప్లంప్ ఫేస్ స్టౌట్ అంటారు. కొంచెం దగ్గరే చూద్దాం. డిఫైన్ హోమ్ సిక్. హోమ్ సిక్ అంటే ఎవరికైనా తెలుసా? నో? లాంగింగ్ ఫర్ హోమ్. వెరీ గుడ్. లాంగింగ్ ఫర్ హోమ్. హాస్టల్కి వెళ్తే పిల్లలు యాక్చువల్ హోమ్ సిక్ అంటారు. ఓకే, వాట్ డస్ అథారిటీ రిఫర్ టు? అథారిటీ అంటే ఏంటి? లక్క, ఆర్డరా, పవర్ టు గివ్ ఆర్డర్సా, ప్యాటర్న్? అథారిటీ. అథారిటీ అంటే ఏంటి? మనకి స్కూల్లో ఎవరికి అథారిటీ ఉంటుంది? పవర్. వెరీ గుడ్. ఎవరికి? హెచ్ఎం సార్కి ఉంటుందా, టీచర్స్కి ఉంటుందా? హెచ్ఎం సార్. మీ క్లాస్ లో ఎవరికి అథారిటీ ఉంటుంది? లీడర్ కా లేకపోతే నార్మల్ స్టూడెంట్ కా? లీడర్. దట్స్ కాల్డ్ అథారిటీ. పవర్ టు గివ్ ఆర్డర్స్. అయ్యో, చూద్దాం. వాట్ ఈస్ ఎ క్రచ్? అమ్మ క్రచ్ చూడండి. క్రచ్ అంటే ఏంటో? ఫ్యాటా, ప్రామిసా, హోమా, స్టిక్ ఫర్ సపోర్ట్? స్టిక్ ఫర్ సపోర్ట్. ఇలా పట్టుకుంటారు కదా, దాన్ని క్రచ్ అంటారు. వాట్ డస్ క్రిపుల్ మీన్? బ్యాడ్ లక్ కాదు, ఆర్డర్స్ కాదు, టెరిబుల్ కాదు,
ఫిజికల్లీ డిజేబుల్డ్. ఇప్పుడు ఫిజికల్లీ డిజేబుల్డ్ కి ఇంకొక వర్డ్ వాడారు, ఏమైనా తెలుసా మీకు? డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. వాళ్ళకి ఏమంటారు? డిఫరెంట్లీ ఏబుల్డ్. అలాగే డిఫరెంట్లీ ఛాలెంజ్ అని కూడా అంటారు. ఓకేనా? ఓకే. సో ఫిజికల్లీ డిజేబుల్డ్ ఇస్ ద రైట్ ఆనర్ ఇక్కడ మనకి క్రిపుల్ అంటే. డిఫైన్ మిస్ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ మిస్ఫార్చ్యూన్ అంటే బ్యాడ్ లక్. ఫార్చ్యూన్ అంటే ఏంటి? లక్. సో డిఫైన్ మిస్ఫార్చ్యూన్ అంటే ఇట్ ఈస్ బ్యాడ్ లక్. వెరీ గుడ్. ఫార్చునేట్ తో అన్ఫార్చునేట్ తో సెంటెన్స్ ఎవరైనా చెప్తారా? ఫార్చునేట్లీ వి కేమ్ టు ద క్లాస్, అన్ఫార్చునేట్లీ దెర్ వాస్ నో పవర్. మొదట. ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఏంటి? ఫార్చునేట్లీ ఏంటి వచ్చింది ఇప్పుడు? ఫార్చునేట్లీ దెర్ ఇస్ పవర్ అండ్ వీఆర్ వాచింగ్ టీవీ నౌ. కదా? గుడ్. సో వాట్ ఈస్ బ్యాండేజ్? ఫ్యాట్, హోమ్, క్లాత్ ఫర్ వూండ్స్. ఇది అందరికీ తెలుసు. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. వాట్ డస్ ఆనర్ మీన్? ఆనర్ అంటే మీకేంటి అర్థమైంది మీనింగ్? లక్క, ప్రామిసా, సపోర్టా, డిజేబుల్డ్? డిజేబుల్డ్ కాదు. ఆనర్ అంటే మనం యాక్చువల్గా ఇక్కడ ఈ దీని ప్రకారం లక్ కాదు, ప్రామిస్. వెరీ గుడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాస్లీ? గ్యాస్లీ. ఫ్యాట్ కాదు, ఆర్డర్లీ కాదు, హోమ్ అంతకంటే కాదు, మరి ఏమంటది? టెరిబుల్. ఓకే, రైట్. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం మళ్ళీ ఒకసారి. సో నౌ ఇప్పుడు చూస్తే ఒక్కసారి, ది ఆథర్ హ్యాడ్ గ్రేట్ క్యూరియాసిటీ టు విజిట్ మిస్ బీమ్ స్కూల్. He got the chance last week. When he reached the school, he found that the young girl of almost 12 years old was carefully led by the young boy through the flower bed. The author found this scene rather disheartening to him. He went straight forward to meet Miss Beam, the headmistress of the school. Miss Beam was middle-aged woman, full of authority, yet kind and understanding. She had plump figure. Okay, malaksa chuddam. ఈ ఆథర్ ఈవి లూకాస్ అనుకున్నాం కదా మనకి చూసిపోయిన క్యారెక్టర్ లో. అతనికి మొట్టమొదట ఒక మంచి స్పెషల్ స్కూల్ కి వెళ్ళే ఛాన్స్ దొరికింది. ఓకే, ఆ స్కూల్ కి వెళ్ళి చూసరికి అక్కడ పిల్లలంతా ఎలా ఉన్నారు? చాలా మంది పిల్లలు దే ఆర్ విత్ బ్యాండేజ్. మరికొందరు దే ఆర్ లైక్ క్రిపుల్డ్ పిల్లలు ఉన్నారు, లేమింగ్ క్రచెస్ తో ఉన్నారు పిల్లలు. ఇదంతా చూసి హీ వాజ్ డిస్టర్బ్డ్. ఆథర్ కొంచెం డిస్టర్బ్డ్ అనిపించింది, పాపం డిసప్పాయింట్ అయ్యాడు. చూసిన వెంటనే అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డైరెక్ట్ గా హెడ్ మిస్ట్రెస్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ హెడ్ మిస్ట్రెస్? మిస్ బీమ్. మనకి మన హూ ఇస్ అవర్ హెడ్ మాస్టర్? తారకేశ్వర్ పండా సార్. హెడ్ మాస్టర్ అంటామా, హెడ్ మిస్ట్రెస్ అంటామా? హెడ్ మాస్టర్. లేడీ టీచర్ అయితే హెడ్ మిస్ట్రెస్. ఏమనాలి? మళ్ళీ చెప్పండి. ఓకే, మరి he went straight forward to meet Miss Beam, the headmistress of the school. Miss Beam was, how was Miss Beam? She was middle-aged woman, full of authority. HM ఎప్పుడు కూడా అథారిటేటివ్ ఉంటారు కదా. బట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? అందరినీ చక్కగా అర్థం చేసుకుంటారు. షీ హ్యాడ్ ప్లంప్ ఫిగర్. కొంచెం చక్కగా మనం పిక్చర్ లో చూసాం కదా, మంచి లిటిల్ బిట్ స్కౌట్ గా ఉంటారు. ఎప్పుడు చూద్దాం ఒకసారి లెసన్ అందరూ చదువుదాం. చదివిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుందాం. రైట్, ఎంతమంది చదవగలరో చూద్దాం ఒకసారి. I had heard a great deal
about Miss Beam's school, but not till last week did the chance come to visit it. Eppudu. What? Oh, wait. What did I ante ikkada evaru? Narrator. Narrator evaru ikkada? Ivi Lucas. Atane rastaru kada ee story. I had heard a great deal about Miss Beam school. What did he hear about? ఏ స్కూల్ గురించి విన్నారు? మిస్ బీమ్ స్కూల్ గురించి. మరి ఎట్ లాస్ట్ నాకు ఛాన్స్ దొరికింది లాస్ట్ వీక్ లో, కాబట్టి ఐ కేమ్. వచ్చేసరికి సీన్ ఏంటో చూద్దాం సెకండ్ పారాగ్రాఫ్ లో. నేను చదువుతాను, వినండి. ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగితే యూ జస్ట్ టెల్ మీ. When I arrived there was no one inside but a girl of about 12. Her eyes were covered with a bandage. She was being led, very good, led carefully between the flower beds by a little boy who was about 4 years younger. She stopped and it looked like she asked him who had come. He seemed to be describing me to her. Then they passed on. When I arrived, there was no one in sight. స్కూల్కి వెళ్ళేసరికి ఎవరు కనిపించలే. మళ్ళాగా ఎక్కడ చూసినా గ్రౌండ్ లో ఎక్కడ ఎవరు ఆడుకొని కనిపించట్లే. అందరూ చక్కగా ఎవరు కనిపించుకుంటున్నారు. కానీ ఆథర్ ఎవరినో చూశారు. Whom did he see first? He saw a girl. How old was the girl? 12 years. How were her eyes? Her eyes were covered with a bandage. And then who is leading her? ఆమె ఎవరు నడిపిస్తున్నారు? A young boy. Okay. And she stopped and it looked like she asked him who had come. ఈ బ్లైండ్ పీపుల్ అమ్మా చూడండి, బ్లైండ్ పీపుల్ కనుక అయితే వాళ్ళు ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారా, సౌండ్స్ చాలా జాగ్రత్త వింటారా? చెప్పండి. ఆల్ ఆఫ్ యు సిట్ ప్రాపర్లీ. రైట్, ఆల్ రైట్. సో వాట్ డు దే డూ? దే లిసన్. చాలా పర్టికులర్ గా సౌండ్స్ వింటారు. అప్పుడు ఏమైంది? And she was being led carefully between the flower beds by a little boy, and he seemed to be describing me to her. Describe చేస్తాడు బాబు. Who came? ఎవరు వచ్చారు? ఇప్పుడు నన్ను డిస్క్రైబ్ చేయాలనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? Who came అంటే ఎవరు చెప్తారు? మధు సార్ కేమ్ అంటారు కదా. కానీ అక్కడ వచ్చింది కొత్త పర్సన్ కదా, తెలియదు కదా. అప్పుడు ఏం చెప్తారు? A tall man, a fat man, an old man అంటారా, యంగ్ మ్యాన్ అంటారా? యంగ్ మ్యాన్. ఓకే, గుడ్. A man with what is he wearing? Glasses. Description చాలా. And he is wearing jeans, కోటా. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనము డిస్క్రైబ్ చేయాలి. ఎలాంటి హెయిర్ కలర్, కలర్ ఎలా ఉంది? కలర్ తెల్లగా ఉంటే ఏమంటారమ్మా? వైట్ అని అనరు, బ్రౌన్ అనరు, ఫెయిర్ కాంప్లెక్షన్ అంటారు. నల్లగా ఉంటే బ్లాక్ అని అనరు, డార్క్ స్కిన్ అంటారు, డార్క్ కాంప్లెక్షన్ అంటారు. బ్లాక్ వైట్ కాకుండా అంటే ఫెయిర్ గా కాకుండా నార్మల్గా ఉంటారు కదా, వాళ్ళకి వీటిష్ కాంప్లెక్షన్ అంటారు. ఓకేనా? ఇది తెలుసుకోవాలి మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు. తర్వాత మళ్ళీ ఇంకా నేర్చుకుందాం. నెక్స్ట్ తర్వాత చూద్దాం. Okay, where are you? Okay. Miss Beam was all that I had expected. Middle-aged, full of authority, yet kindly and understanding. Her hair was beginning to turn grey. She had the kind of plump figure that is likely to be comforting to a homesick child. I asked her some questions
about her teaching methods, which I had heard were simple. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లలతో మాట్లాడకూడదు కదా. వచ్చిన కొత్త అతను ముందు ఎవరిని కావాలి? హెడ్ మాస్టర్. హూ ఇస్ ద హెడ్ మిస్ట్రెస్ ఇన్ దిస్ క్లాస్? హూ ఇస్ ద హెడ్ మిస్ట్రెస్ ఇన్ దిస్ క్లాస్? మిస్ బీమ్. సో వెళ్ళిన వెంటనే మిస్ బీమ్ కలిసి, షీ వాస్ ఎ మిడిల్ ఏజ్డ్ విమెన్, ఫుల్ ఆఫ్ అథారిటీ, అలాగే చాలా కైండ్ గా, అండర్స్టాండింగ్ కూడా ఉంది కదా, చాలా అండర్స్టాండింగ్ ఉంది. అండ్ హౌ వాస్ హెర్ హెయిర్? చూడండి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు. హెర్ హెయిర్ వాస్ టర్నింగ్ గ్రే. గ్రే అంటే ఏంటి? ఏమైపోతుంది? హెయిర్ తెల్లగా అయిపోతుంది కదా, నెరిసిన జుత్తు పండిపోయింది అంటారు. అండ్ షీ హ్యాడ్ ద కైండ్ ఆఫ్ ప్లంప్ ఫిగర్, మంచి హాస్టల్ ఏదంతా ఫుల్ గా ఉన్నారు. ఐ ఆస్క్ హర్ సమ్ క్వశ్చన్స్. తను అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఏంటి? అబౌట్ టీచింగ్ మెథడ్స్. మీకు ఇప్పుడు క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, చాలా సింపుల్. ఏం క్వశ్చన్ అడుగుతాను? చిల్డ్రన్, వెన్ డు యూ కమ్ టు స్కూల్? చెప్పండి, వెన్ డు యూ కమ్ టు స్కూల్? అట్ వాట్ టైం? వి కమ్ టు స్కూల్ అట్ 9 o'clock. అంతేనా? మరి what do they teach in your school? Which subject do you have first? Who comes to first period? Telugu. Okay? So Telugu. What are the other subjects you have in your school? Telugu. Next, who comes next period? The second period? Hindi, English, Maths and Science. మరి ఓకే, మరి వాట్ డు యువర్ టీచర్స్ డూ? మీ టీచర్స్ ఏం చేస్తారు చెప్పండి? దే టీచ్. ఏంటి యూజ్ చేస్తారు? చాక్ పీస్, లేకపోతే టెక్స్ట్ బుక్, లేదంటే సమ్ టైమ్స్ ఐఎఫ్పి ప్యానెల్ కదా. మరి చూద్దాం ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏమున్నాయో చూద్దాం. చూడండి, మిస్ బీమ్ స్కూల్ ఏం చెప్తుందో చూడండి. No more than is needed to help them to learn how to do things. Simple spelling. స్కూల్ ఏం చెప్తారు ముందు? దట్ ఈస్ సింపుల్ స్పెల్లింగ్. ఇంకా యాడింగ్ ఏ సబ్జెక్ట్ లో వస్తుంది? తర్వాత ఏంటిది? సబ్ట్రాక్టింగ్. అంటే ఏంటి? మైనస్ కలిపియాల? మైనస్. తర్వాత ఏంటి? మల్టిప్లయింగ్. అండ్ దెన్ రైటింగ్. అక్కడ అదే చెప్తారంట మా మిస్ బీమ్ స్కూల్లో. బాగుందా స్కూల్? పెద్ద పెద్ద ఇంగ్లీషు, తెలుగు టెక్స్ట్ బుక్లు ఏం అవసరం లేదు వాళ్ళకి. పిల్లలకి ఏమొస్తే చాలు, మ్యాథ్స్ సంబంధించి యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లయింగ్. తెలుగు, ఇంగ్లీష్ సంబంధించి ఏంటి రావాలి? స్పెల్లింగ్స్ కావాలి. అలాగే మీరు ఏమనుకున్నారో రైటింగ్ రావాలి. The rest is done by reading to them and by interesting talks, during which they have to sit still and keep their hands quiet. చక్కగా పిల్లలు క్లాసులో ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చొని ఏం చేస్తారు? ఒక టీచర్ వచ్చి మాట్లాడతారు. పిల్లలు, మనము ఈరోజు ఓ మంచి విషయాన్ని నేర్చుకుందాం అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మీకు చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న స్టోరీ. దేర్ వాస్ ఎ బిగ్ ఫ్యాక్టరీ. ఎవరు చెప్తారు? ఆన్సర్ చూస్తాను. దేర్ వాస్ ఎ బిగ్ ఫ్యాక్టరీ. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ పెద్ద ఫ్యాక్టరీలో ఒక 550 వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. హౌ మెనీ వర్కర్స్? 550 వర్కర్స్. అయితే ఈ 550 వర్కర్స్ లో మనం మార్నింగ్ గేట్ ఓపెన్ చేసేసరికి అక్కడ తాత ఉంటారు, గేట్ కీపర్. ఆ గేట్ కీపర్ కి ఒక్క అతను మాత్రం ఏం చేసామంటే, వెళ్ళిన ప్రతిరోజు గుడ్ మార్నింగ్, వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ తాత గారు, బాగున్నారా అని అడుగుతారు. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చెప్పేవాడు? ఓకే బాయ్ అని చెప్పేవారు. ఎవరు? ఈ ఓల్డ్ మ్యాన్. ఒక అతను, ఒక వర్కర్. 550 మంది వస్తారు కానీ ఒక్కొక్కనే చెప్పేవారు.
ఒకరోజు ఏమైందంటే ఈవినింగ్ 6 అయిపోతుంది, కానీ ఒక పర్సన్ రాలేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు గుడ్ బాయ్ చెప్పాడు, మిస్టర్ రాము అనుకుందాం. అరే రాముకి ఏమైంది ఈరోజు రాలేదని చెప్పేసి ఈ గేట్ కీపర్ మళ్ళీ మొత్తం ఆ ఫ్యాక్టరీ అంతా వెతుకుతారు. వెతికేసరికి పాపం ఇతను ఇలాగ చలికి ఇలా పడిపోయి ఉంటాడు అక్కడ బాగులేక. ఓకే, అప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా డాక్టర్ కాల్ చేసేసరికి 108 వచ్చి అతన్ని సేవ్ చేస్తారు. తెలుసా ఇప్పుడు ఎందుకు అతన్ని ఈ గేట్ మ్యాన్ ఐడెంటిఫై చేయగలిగాడు? చెప్పండి, ఎందుకు అతన్ని ఐడెంటిఫై చేయగలిగాడు? ఇప్పుడు 550 మంది ఉన్నారు, అతన్ని ఐడెంటిఫై గుర్తుపెట్టుకోలేదు. అతన్ని ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నారు? ఓకే, అది గుడ్ మేనర్స్ కదా. అలాగే ఇప్పుడు మనం ఇలాంటి మంచి మంచి విషయాలు ఆ మిస్ బీమ్ స్కూల్లో చెప్తారు. మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మన పేరెంట్స్ ని, మన టీచర్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సార్ నేను విద్యాశక్తి క్లాస్లో ఉన్నాను, ఒక 2 నిమిషాల్లో కాల్ చేస్తాను మేడం. 8వ క్లాస్, రైట్. So the rest is done by reading to them and by interesting talks during which they have to sit still and keep their hands. They are practically no other lessons. మీకు ఇంత పెద్ద బుక్స్, ఇది చదువుకోండి, ఇది రాసుకోండి 5 times 10 times. చూడండి పాపం అమ్మాయి చక్కగా హోంవర్క్ చేసుకుంటుందో. ఇలాంటి ప్రాక్టికల్ లెసన్స్ ఏం లేవు, చక్కగా ఇలాంటివి చెప్తారంట. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. ఓకే, మరి ఓకే. Miss Beam told the narrator that her school follow the routine curriculum, spelling, adding, subtracting, ఇవన్నీ ఉండితో పాటుగా ఇంకేమీ చెప్పరు. And the real aim of the school is to teach, not to teach thought, to teach thoughtfulness అని చెప్తారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. మళ్ళీ వచ్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళారు? లోపలికి. కమ్ ఐ విల్ షో యూ అని చెప్పిస్తారు. ఇది చూసరికి వీళ్ళు మనకి పిక్చర్లో ఏం కనిపించింది? ఇక్కడ ఏం కనిపించింది? ఒక అబ్బాయి, హీఈస్ లేమ్. ఐ వెంట్ టు ద విండో అండ్ లార్జ్ గార్డెన్ ప్లే గ్రౌండ్. ఐ సీ ఎ బ్యూటిఫుల్ గ్రౌండ్ with many jolly children, but they don't look healthy earlier. I saw a little girl being led about. She has some trouble with her eyes. Now I see 2 more with some difficulty, and there is a girl with a crutch watching others play. She looked like a hopeless cripple. ఇదంతా ఎవరు చూస్తారు అమ్మా? ఇదంతా ఎవరు చూస్తారు? హెచ్ఎం కాదు, ఆథర్ వచ్చారు కదా ఇప్పుడు చూడడానికి. అతని అంతా చూస్తారు కదా ఇక్కడ నుంచి. చూసి పాపము బాధపడతాడు. అరే, వై దేర్ ఆర్ మెనీ క్రిపుల్డ్ చిల్డ్రన్ హియర్? పాపం ఏంటి ప్రాబ్లం అని చెప్పి అనేసరికి, అయ్యో పాపం కదా, దే ఆర్ నాట్ హెల్దీ, ఓ వెరీ సారీ అనుకొని అంటారు. అప్పుడు మిస్ బీమ్ లాఫ్డ్. Oh no, she said, she's not really lame. Lame అంటే ఏంటనుకున్నాం? ఫిజికల్లీ ఛాలెంజ్. కుంటి వాళ్ళకి ఇంకేమంటారు? లేమ్ అంటారు. కొంతమంది ఒక అమ్మాయి చూసావా? ఏమైందో? ఒక అమ్మాయి ఇలాగా నడుస్తుంది కదా క్రచెస్ తోని. So she said, she's not really lame. This is only her lame day. The others are not blind either. It is only their blind day. I must have looked very surprised, for she laughed again. చూసారా? చాలా జాగ్రత్త చూడండి. మిస్ బీమ్ ఏం చెప్పింది? ఎవరైతే పాపం she has no legs, she can't walk అనేసరికి ఏమని చెప్పారు వెంటనే?
షీ ఏమని చెప్పారు? షీ ఇస్ నాట్ లేమ్, ఇట్ ఈస్ హెర్ లేమ్ డే. ఎవరైతే బ్యాండేజ్ వేసుకున్నారో వాళ్ళదేడే బ్లైండ్ డే. బ్లైండ్ డే. బ్లైండ్ డే. బ్లైండ్ డే. మరి బ్లైండ్ డే. ఇంకా ఐ మస్ట్ హ్యావ్ లుక్ వెరీ సర్ప్రైజ్ ఫర్ షీ లాఫ్ట్ అగైన్. మళ్ళీ అరే అవునా అని చూసారు తను నవ్వి మళ్ళీ ఏం చెప్తా చూడండి. మిస్ బీమ్ లాఫ్ టు ఆదర్స్ డిస్క్రిప్షన్. ఒక్కసారి చెప్పేసరికి she mentioned clearly, okay, this is a very important part of our system to make our children appreciate and understand misfortune. We make them share in misfortune too. Ma chal jaatandi ide last paragraph. This is a very important part of our system to make our children appreciate and understand misfortune. We make them share in misfortune too. Each term, every child has one blind day, one lame day, one deaf day, and one injured day, and one dumb day. వాళ్ళ సిస్టంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటేంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటి? మీకు ఎవరికైనా ఈరోజు బ్లైండ్ డే చేద్దామా? ఈరోజు నెక్స్ట్ రోజు చూద్దాం అసలు ఎలా ఉంటుంది దీని పొజిషన్. ఓకేనా? సో టు మేక్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అండర్స్టాండ్ మిస్ఫార్చ్యూన్స్. ఎవరమ్మా పాపము దురదృష్టవంతులు? బ్లైండ్. బ్లైండ్ పీపుల్ కాంట్ సీ కదా. డెఫ్ పీపుల్ కాంట్ హియర్. డమ్ పీపుల్ కాంట్ టాక్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో అమ్మా ఈ ఇయర్ లో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక డే వస్తుంది. ఏ డేస్? డమ్ డే, బ్లైండ్ డే, డెఫ్ డే, లేమ్ డే, ఇంజర్డ్ డే. ఇంజర్డ్ అంటే ఎప్పుడు దెబ్బ తగిలిపోయింది. డ్యూరింగ్ ద బ్లైండ్ డే దేర్ ఐస్ ఆర్ బ్యాండేజ్ అబ్సల్యూట్లీ అండ్ they are on their honor not to peep. ఇంకోటి ఏంటి? పీప్ అంటే ఏంటి? వెరీ గుడ్. దొంగతనం చూస్తారు. ఎవరున్నారు ఇక్కడ? ఇలా చూస్తారు కదా, ఇలాగ పీపింగ్ అంటారు. ఓకే, మరి ఇప్పుడు బ్లైండ్ ఇది కట్టాము. కెన్ ఐ సీ నౌ? అమ్మా కెన్ ఐ సీ నౌ? నో, ఐ కాంట్ సీ. నాకు ఈరోజు బ్లైండ్ డే ఇలా కట్టారు. ఈరోజు నా బ్లైండ్ డే. టుడే ఇస్ మై బ్లైండ్ డే. Can I see? No, I can't teach anything now. I can't teach anything. అలాగా నాది బ్లైండ్ డే అని చెప్పేసి నాకు ఛాలెంజ్ ఇచ్చారు. సార్ మీకు బ్లైండ్ డే, మీరు క్లాస్ చెప్పండి సార్ అంటే అన్ని మర్చిపోయాను, నాకు తెలియదు. ఇలా చూడొచ్చు కదా, ఇలా చూడొచ్చు. బట్ అలా చూడకూడదు. అదొక రూల్ అనమాట. వి షుడ్ నాట్ పీప్. అది ఆనెస్టీ. నీకు బ్లైండ్ డే, నాకు అవసరమైతే ఇలా చూసుకొని, అవసరం లేకపోతే ఇలా చూసుకోవడం లేదు. చూడండి, ద బ్యాండేజ్ ఈస్ నేమ్ అండ్ దే ఆర్ ఆన్ దేర్ ఆనర్ నాట్ టు పీప్ అనుకున్నాం కదా. ఆనర్ అంటే ఏమనుకున్నాం? దీంట్లో ప్రామిస్ అనుకున్నాం, గుర్తుందా? ప్రామిస్ అందరూ మాట్లాడుకోవాలి. ఈ రోజు బ్లైండ్ డే అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనంగా చూడకూడదు. కట్టేసి ఉంటాం బ్యాండేజ్, కానీ కావాలంటే ఇలా చూసుకుంటాం కదా, అలా చేయకూడదు. The bandage is put on overnight so they wake blind. ఈ బ్యాండేజ్ కూడా స్కూల్కి వచ్చిన తర్వాత వేయరమ్మా, అది హాస్టల్ కదా. ఎప్పుడు? నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 12 o'clock నైట్ అప్పుడే వాళ్ళకి బ్యాండేజ్ వేసిస్తారు. అందరికి కాదు. ఈ రోజు నీకు బ్లైండ్ డే అయితే నీకే వేస్తారు. నీకు అలా విడిచిపెట్టారు. నీకు బ్లైండ్ డే అనుకో త్రివేణి, అప్పుడు నీకు ఎవరికి ఇస్తారు? ఇంకో ఫ్రెండ్కి ఇస్తారు.
నువ్వు బ్లైండే, నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? హెల్పర్. చూసారా, చాలా మంచి సిస్టమ్ చూడండి. ద బ్యాండేజ్ ఇస్ పుట్ ఆన్ సో దే వేక్ బ్లైండ్. దిస్ మీన్స్ దట్ దే నీడ్ హెల్ప్ విత్ ఎవ్రీథింగ్. లేచేసరికి పాపము బ్రష్ కి, వాష్రూమ్ కి వెళ్ళడానికి, లేకపోతే మనం ఏం చేస్తాం, రాత్రే మనం లైట్ లేకపోతే ఇలా దేవుతాం కదా, సర్చ్ చేస్తాం. అదర్ చిల్డ్రన్ ఆర్ గివెన్ ద డ్యూటీ ఆఫ్ హెల్పింగ్ దెమ్ అండ్ లీడింగ్ దెమ్ అబౌట్. మిగతా పిల్లలందరూ కూడా ఏమవుద్ది, ఇక్కడ ఇద్దరు చూడండి, దే ఆల్ లెర్న్ సో మచ్ దిస్ వే, బోత్ ద బ్లైండ్ అండ్ ద హెల్పర్స్. ఇప్పుడు చెప్పండి, ఇది ఇద్దరు కూడా లెసన్ అంట. బ్లైండ్ పీపుల్ కి లెసన్, హెల్పర్ కి లెసన్. ఏంటి చెప్పండి లెసన్? ఏ లెసన్ నేర్చుకుంటే చెప్పండి పిల్లలు, చెప్పండి. బ్లైండ్ పీపుల్ కి ఏం తెలుస్తుంది? బ్లైండ్ ఎవరికైతే బ్యాండేజ్ చేస్తామో బ్లైండ్ పీపుల్ తాలూ కష్టాలు తెలుస్తాయి, అవునా కాదా? మరి హెల్ప్ చేసేవాడికి ఏం తెలుస్తుంది? బ్లైండ్ పీపుల్ కి ఎలా హెల్ప్ చేయాలో, ఎటువంటి సాయం కావాలో తెలుస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? ఇది వాళ్ళ సిస్టమ్. మనము వాళ్ళ బాధల్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మనకి తెలియదు. అందుకోసం మనం చక్కగా, యు షుడ్ నో ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద బ్లైండ్ పీపుల్, డఫ్ పీపుల్, డమ్ పీపుల్, లేమ్ పీపుల్. ఎప్పుడైతే మనకు ఆ బాధ తెలుసు, మనమేమో ఇక్కడ చక్కగా ఆడుకుంటుంటాం, పాపం వాళ్ళు లేమయ్యి వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళ వైపు ఇలా చూస్తుంటాం. కొంతమంది వాళ్ళతో ఆడుకుంటుంటారు, వాళ్ళకి ఏడిపిస్తారు, తప్పు కదా. సో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇదంతా మనం తెలుసుకోవాలి. సో అలాగే దే బోత్ బ్లైండ్, ఎవరికి హెల్ప్ఫుల్? ఓన్లీ బ్లైండ్ కా లేకపోతే హెల్పర్ కా? బోత్ ద బ్లైండ్ అండ్ ద హెల్పర్స్. వెరీ గుడ్. సో ఇలా మనం మిస్ బీమ్ అన్నిటికంట వర్స్ట్ డే ఏంటంటే బ్లైండ్ డే. ఓకే, సో ఇలా మనము చూసుకుందాం. సో మరొకసారి ఈ క్విజ్ చూసాక మళ్ళీ మిగతా ఉన్న పార్ట్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లెట్స్ డూ ద క్విజ్. గెట్ రెడీ, ఫైనల్ క్విజ్. ఎవరెవరు రెడీ చెప్తారో చూస్తాను ఇప్పుడు. రెడీ చిల్డ్రన్, ఆర్ యు రెడీ? The school was different because children scored good marks, children were running, children were better behaved, children were taught to be thoughtful. చూసారా, అది దట్ ఈస్ ద రియల్ ఎయిమ్ ఆఫ్ మిస్ బీమ్ స్కూల్. ఇప్పుడు రే నాన్న బ్లైండ్ పీపుల్ హెల్ప్ చేయండి అంటే విల్ యూ హెల్ప్? జనరల్ గా బ్లైండ్ పీపుల్ హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయరు. కానీ అదే మీకు తెలిసింది అనుకోండి, బ్లైండ్ వాళ్ళ కష్టాలు ఏంటో, అప్పుడు మీరు హెల్ప్ చేస్తారా చేయరా? ఆ థాట్ఫుల్నెస్ రావాలనేదే మెయిన్ ఎయిమ్. రెండోది చూద్దాం మళ్ళీ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్, children were made to share the misfortune of others, to clean the garden, to take the exam, to exercise rigorously, to share the misfortune of others. ఆ స్కూల్లో పిల్లలకి ఏం నేర్పారు? టు షేర్ ద మిస్ఫార్చ్యూన్ ఆఫ్ అదర్స్. పాపం చాలా మంది మన స్కూల్లో కానీ మన క్లాస్ లో కానీ కొంచెం అన్ఫార్చునేట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు బాధలను మనం కూడా షేర్ చేసుకుందాం, హెల్ప్ చేద్దాం. అయ్యో అనకూడదు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. మిస్ బీమ్ an administrator or was, Miss Beam was authoritative and egoistic, kind and arrogant. Arrogant అంటే ఏంటి? గొప్ప బుర్రుడు. Strict, kind and understanding. Very good. The right is the correct answer. Very good. Next. Who is the writer of a different kind of school story? Lucas, Peter Dixon, Mary O'Neill, Premchand.
Evie Lucas, very good. Give the meaning of plump. Thin, tall, stout, unhealthy. Stout. Very good. Give the meaning of peep. Look out, to see, deep, to find. To see, look out. టు సీ కాదు, టు ఫైండ్ కాదు, లుక్ అవుట్. ఓకే, అంటే మనము ఎవరున్నారా అని చూస్తాం కదా అక్కడ నుంచి దొంగతనంగా. గివ్ ద మీనింగ్ ఆఫ్ గ్రాడ్యువల్లీ. గ్రాడ్యువల్లీ ఎవరు చెప్తారు? గ్రాడ్యువల్లీ మీనింగ్ ఏంటమ్మా? క్విక్లీయా, ఫైనలియా, ఫాస్టా, స్లోలియా? స్లోలీ. గ్రాడ్యువల్ గా మన క్లాస్ అర్థమైంది. స్లోలీ. నెక్స్ట్, the children's eyes were bandaged during the blind day. Very good. Lame day రోజు ఏం చేస్తారు? కాల్ కట్టేస్తారు. ఓకే, గుడ్. They will tie. Which day did the children consider the worst and the most difficult day? Blind and the dumb day, the blind and the lame day, the blind and the injured day, the blind and the deaf day. ఏది చెప్పండి, ఏది ఎక్కువ కష్టం చెప్పండి? ద బ్లైండ్ అండ్ ద డమ్ డే. ఎందుకు తెలుసా? మనము సడన్ గా ఇప్పుడు ఏదో పిలిచారు అనుకోండి, నాకేదో కావాలనుకోండి, ఏం చెప్తాము? స్వీట్ కనిపించింది, వెంటనే ఏం పిలుస్తాము? వచ్చేద్దా లేదా? యూ కాంట్ టై యువర్ మౌత్ కదా. అందుకోసమే దట్ ఈస్ డిఫికల్ట్ వన్. అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబుల్? రెస్పాన్సిబుల్ అంటే ఏంటి? ఫ్రెండ్లీయా, కేర్లెస్సా, డిఫికల్టా, అవేర్ ఆఫ్ దర్ డ్యూటీసా? అవేర్ ఆఫ్ దర్ డ్యూటీస్. వెరీ గుడ్. సో వండర్ఫుల్ చిల్డ్రన్. మరి ఒక్కసారి, యా, గుడ్, వెరీ గుడ్. సో మీరేం చేస్తారంటే, వెన్ యూ కమ్ బ్యాక్ హోమ్, మళ్ళీ మనం వచ్చేటప్పుడు మనం ఏం డిసైడ్ చేసుకోవాలంటే, మనము మన ఫ్రెండ్స్ కి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలా వద్దా? హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేస్తాం ఏంటనేది డిసైడ్ చేద్దాం. దాట్స్ ఆల్ ఫర్ టుడే. జై విద్యాశక్తి, జై విద్యా భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.